వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి ట్రిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఎంట్రుకలు ఉన్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే అంటారు మన పెద్దలు, ఒకప్పుడు సామెత. కానీ ఎంట్రుకలు జడ వేయకుండా వదిలేస్తే అందముగా అనిపించినప్పటికీ ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటారు కొందరు. జుట్టును గట్టిగా అల్లటం కూడా జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ ఉన్నారు మరికొందరు. ఇంకొందరు ఆడవాళ్ళు జడ వేసినా వదిలివేసినా తలలో పూలు పెట్టుకుంటే బాగుంటుంది అంటూ ఉన్నారు మన అమ్మమ్మలు నానమ్మలు. మొత్తానికి అందరూ చెప్పేది విని మనం అలాగే చేస్తే బాగుంటుంది. అసలు పూలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని మనం ఇప్పుడు తెలుసుకుంటాం. అమ్మాయిలు నిజంగా అందంగానే ఉంటారు. ఆ అందానికి తలలో పూలు పెడితే మరీ అందంగా ఉంటారు. వారి తలలో ఉన్న పూలకి వారి ముఖంలోనే అందాన్ని పెంచుతుంది. పాత రోజులలో ఎక్కడికైనా పోయేటప్పుడు ఇంట్లో చెట్టు ఉంటే కోసుకొని పువ్వులన్నీ కట్టుకొని తలలో పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయి తలలో పువ్వులు పెట్టుకునే సంఖ్య తగ్గిపోయింది. అసలు తలలో పువ్వులు పెట్టుకోవడం చాలామందికి అందానికి అందము, పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయని నమ్ముతారు. పైగా ఆరోగ్యానికి ప్రయోజనాలు కూడా ఉన్నవి అని అందరూ చెప్తూ ఉంటారు. పాతకాలం వాళ్ళు తలకు నూనె రాసి గట్టిగా జడేసుకొని వాళ్ళు పూలు పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది. జడేసుకుంటే నామోషిగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు ఎవరు పూలు పెట్టుకోవడం లేదు. ఒకప్పుడు ఒక పువ్వు అన్న పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు పూలు పెట్టుకోవడమే పూర్తిగా మానేస్తున్నారు. అసలు గులాబీ పెట్టుకుంటే ఎంత మంచిది, తలలోని భారాన్ని తగ్గిస్తుంది, తల తిరగటం తగ్గిపోతుంది. మల్లెపూలు పెట్టుకుంటే అదృష్టాన్ని స్నేహము, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, మనశ్శాంతి, మానసిక ఎనర్జీ ఒత్తిడి తగ్గుతుంది. కొందరు శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంటారు, మైకు తగులుతుందని మల్లెపూలు ఘాటైన వాసనని కొందరికి పడవు. అలాంటి వారు గులాబీ పెట్టుకోవచ్చు. సంపంగి పూలు పెట్టుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది చాలామంది చెప్తుంటారు. మీసాలకి సంపంగి నూనె అంటారు చూడు. చాలామంది మింగడానికి మెతికి లేకపోయినా మీసాలకు సంపంగి నూనె అంటారు. సంపంగి పూలు పెట్టుకుంటే మంచి వాసన, పైగా మంచి ఫలితాలు కూడా ఇస్తుంది. దీని వాసన మంచి ఉత్సాహాన్ని పెంచుతుంది. చామంతి అందమైన పూలు, సంతోషానికి చిహ్నం కాబట్టి అమ్మాయి తలలో చామంతిని ధరిస్తే ఆమె తనకంటూ సంతోషాన్ని తీసుకొస్తుంది అందరూ చెప్తుంటారు. మందార పువ్వు శక్తికి మరో రూపమైన కాళీమాతను పూజించడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఇది శక్తికి చిహ్నంగా గణపతి కూడా పూజిస్తారు. మందారం తలలో పెట్టుకుంటే మేలు జరుగుతుందని నమ్ముతారు. మల్లెపూలు, గులాబీ పూలు తలలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, కాబట్టి అందరూ పూలు పెట్టేటోనే మంచిదని భావిస్తున్నారు. లక్ష్మీదేవి కూడా సుఖ సంతోషాలు మనం పూలు పెట్టుకొని జడేసుకుంటే సుమంగలిగా కానుంటే లక్ష్మీదేవి కూడా మనల్ని వరిస్తుంది అంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.